మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల రాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ మార్చి నెలలో ఎదురయ్యే సంఘటనలు, కలిగే అదృష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుంది. అలాగే తులారాశి వారు ఈ నెల ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్త 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. తులారాశికి చెందిన వ్యక్తులు వారి మాటలతో లేదా వారి చేష్టలతో ఇతరులను ఆకట్టుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్ రూపంలో తీసుకొని ఆ సమస్యను ఎదిరించగలుగుతారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా మంచి ఆలోచనలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల వీరికి రహస్య శత్రువులు ఏర్పడతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే తులారాశికి ఈ నెల గ్రహాల అనుకూలత చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరికి ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. అన్ని రంగాలలో వారు పురోగతిని సాధిస్తారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వస్తువులు లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేస్తారు. బైక్ లేదా కారు వంటివి లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ నెల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఈ నెల ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. కొన్నిసార్లు మీరు కష్టపడకపోయినా డబ్బును పొందుతారు. గవర్నమెంట్ నుండి లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుండి రావాల్సిన వనరులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఆగిపోయిన లోన్స్ను కూడా ఈ నెల పొందగలుగుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంది, కానీ ఈ నెల చివరిలో అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. ప్రయాణాల వల్ల కానీ, వస్తు ఆభరణాలు కొనుగోలు చేయటం వల్ల కానీ డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే డబ్బును కొంచెం చూసి ఖర్చు చేయండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే యువతీ యువకులకు బంధువుల వల్ల కానీ, ఏదైనా శుభకార్యానికి వెళ్ళటం వల్ల కానీ పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలకు వెళ్ళటం వల్ల, దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా కూడా సహాయం చేస్తారు. ప్రయాణాలు చేయటం వల్ల మీకు నచ్చిన ఉద్యోగంపై దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మార్చి నెల అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. చిన్న వ్యాపారాలు చేసేవారు, పెద్ద వ్యాపారాలు చేసేవారికి అందరికీ కూడా బాగుంటుంది. సంతోషంతో, ఉల్లాసంతో జీవనం గడుపుతారు. కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ డబ్బును పెట్టుకొని ప్రయాణాలు చేయకండి. బ్యాంకు నుండి డబ్బును తెచ్చుకుంటున్నప్పుడు, ఇతరులకు ఆన్లైన్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో నష్టమైతే మాత్రం కలుగుతుంది. డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలవాట్లో పొరపాటుగా డబ్బును వేయవలసిన వారికి కాకుండా తప్పుడు వ్యక్తులకు లేదా తెలియని వ్యక్తులకు వేస్తారు. మీ వద్ద ఉన్న డబ్బు కూడా దోచుకోవచ్చు. కాబట్టి బయటకు ఎక్కడికి వెళ్ళినా డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ నెల మీకు అంటే తులారాశి వారికి అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది. లోన్స్ లభిస్తాయి. అప్లై చేసిన జాబ్కు త్వరలోనే రిప్లై వస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఈ నెల బాగా శ్రమించాలి. పరీక్షలు బాగానే రాస్తారు, కానీ కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో జ్ఞాపక శక్తి తగ్గవచ్చు. మీరు ఈజీ అనుకున్న సబ్జెక్ట్ టఫ్గా అవ్వవచ్చు. కాబట్టి ఏ సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులు మరియు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఈ నెల ఆశించిన ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే గ్రహాల అనుకూలత బాగుంది కాబట్టి
అయినా సరే మీరు ఏ సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకుండా బాగా చదివి పరీక్షలు రాయండి. ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ నెల తులారాశి వారికి గత నెల నుండి వేధిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారుతారు. మీ మంచితనం తెలుసుకొని మీ వద్దకు వస్తారు. ఈ మార్చి నెలలో తులారాశి వారికి భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. భూమి కొనుగోలుకు లేదా అమ్మకానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. అయితే భూమి కొన్నా అమ్మినా ప్రస్తుతం పలుకుతున్న రేట్ల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇతరుల మాటలను విని మోసపోకండి. ఆస్తికి సంబంధించిన ఏ వ్యవహారమైనా లాయర్తో మాట్లాడడం మంచిది, లేదా మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఆస్తి, డబ్బు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వద్దు. ఈ నెల గ్రహాల సంచారం బాగుండటం వల్ల కొత్త వాహన ప్రాప్తి ఉంది. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ నెల తులారాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంది. ఇంటి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తారు. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. ఇంటి భోజనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, లేదా బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. వారి విందు వినోదాలలో పాల్పంచుకుంటారు. ఈ నెల మీకు ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అజీర్ణము, ఎసిడిటీ, గ్యాస్ వంటి కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి. తినే ఆహారం విషయంలో నియంత్రణ ఉంచాలి. సమయానికి ఆహారం తినండి, అలాగే సమయానికి నిద్రించండి. ఉద్యోగాలు చేసేవారు, వృత్తి వ్యాపారాలు చేసేవారు ఆర్థిక పరంగా లాభాలు కలిగాయని చెడు వ్యసనాలకు దగ్గర కాకండి. కుటుంబ సభ్యుల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఆ డబ్బును డిపాజిట్ చేయండి, లేదా ఏదైనా ఆభరణం కొనుగోలు చేయండి. తులారాశి వారికి ఈ నెల వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. అయితే ఈ మార్చి నెలలో తులారాశి వారు ఏ పని తలపెట్టినా అనుకూలమైన తిథులలోనే మొదలు పెట్టండి. ఈ మార్చి నెలలో తులారాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 5, 11, 13, 20, 22, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 9, 15, 18, 25, 30. అనుకూలంగా ఉన్న తేదీలలోనే భూములు కొనుగోలు చేయండి, రిజిస్ట్రేషన్స్ వంటివి చేయండి. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేసి మంచి లాభాలను పొందండి. ఈ నెల తులారాశి వారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా వృద్ధి చెందడానికి సూర్య భగవానుని మరియు లక్ష్మీదేవిని పూజించండి. సూర్య భగవానుని పూజిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక పరంగా ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటాయి. ఆదివారము మరియు శుక్రవార నియమాలను పాటించండి. ఆదివారము మత్తు పదార్థాలకు మరియు మాంసానికి దూరంగా ఉండండి. సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలనుకుంటే ఈ నియమాలను పాటించాల్సిందే. లేదంటే ఈ నెలలో మీకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారి ఆపరేషన్ వరకు వెళ్తాయి. జాగ్రత్త. కాబట్టి తులారాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించండి. మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.